Just waking up, had a good night's sleep. Dreams a little weird, but not that deep. No rush today, no plans required. Just a day with my people is all I desire. Smiles and laughs over morning toast. Stories and jokes we enjoy the most. Sweet thank you and kiss on the cheek. Moments like this just can't be beat. Hello, how are you all? I hope you all are doing great. ఓకే, ఈ రోజు వీడియో మాత్రం మీ అందరు ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు దట్ స్టేషనరీ హాల్ చేయండి, స్టేషనరీ వీడియో చేయండి, ఏదో ఒకటి చేయండి స్టేషనరీ రిలేటెడ్ అని చెప్పేసి ప్రిలిమ్స్ ముందు నుంచి ఒక 3 months ముందు నుంచి చాలా మంది అడుగుతున్నారు. బట్ యాజ్ యూ ఆల్ నో, నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చేయలేకున్నాను అనమాట. అండ్ దట్ టు వెరీ మెస్ ఉండే నా డెస్క్. అప్పుడు కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఎగ్జామ్స్ ముందు, సో అది కొంచెం మెస్ ఉండే, కొంచెం ఆర్గనైజ్గా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను స్టేషనరీ షాప్కి వెళ్తున్నా అనమాట. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత నేను కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఏం చేయాలని బాగా ఆలోచించినప్పుడు, గర్ల్స్కి షాపింగ్ అంటే ఇష్టము, నాకు ఇష్టం, చాలా ఇష్టం అనమాట. అంటే ఏమైనా డ్రెస్సెస్ అవన్నీ షాప్ చేయడం ఇష్టం, దానికంటే ఎక్కువ స్టేషనరీ షాప్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో స్టేషనరీ షాపింగ్ వెళ్తే నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అండ్ ఆల్సో నేను కొంచెం మైండ్ని సెటిల్ డౌన్ చేసుకుంటానని చెప్పేసి నాకు అనిపించింది. సో దట్ ఒకసారి వెళ్ళేసి వద్దాము. ఇక్కడ ఢిల్లీలో ఒక స్టేషనరీ షాప్ నేను ఎప్పుడు విజిట్ అవుతూ ఉంటా అనమాట. సో అక్కడ చాలా దొరుకుతాయి. అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏమేమి తీసుకుంటానని చెప్పేసి. అండ్ ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఉంటే తీసుకుంటా, లేకపోతే వచ్చినాక నా స్టేషనరీ, నా డెస్క్ టూర్ అంతా చేసేస్తాను అనమాట ఇన్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒకవేళ మీరు స్టేషనరీ లవర్స్ అయితే you'll definitely like this video, and if you like, you know what to do. Just like, share, comment and subscribe. So this is my outfit. Welcome. ఇవన్నీ ఆర్ట్ సెషన్, మనకి సంబంధించింది కాదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్ అండ్ ఆర్ట్స్, దెన్ నా వీడియోస్లో నేను చూపించే ఫైల్స్ అన్ని ఇక్కడ తీసుకున్నాయి అనమాట. సో ఇది సిలికాన్ పౌచ్ అంట, న్యూ ఎడిషన్, బాగుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళిన షాప్ అయితే, నేను పాస్ట్ ఒక 1.5 year నుంచి ఇక్కడే షాప్ చేస్తున్నా. అన్నీ దొరుకుతాయి, ఫ్రమ్ ఆర్ట్స్ అండ్ స్టేషనరీ, మనకి ఏమైతే కావాలో. అండ్ ఒక డెస్క్ ఆర్గనైజ్ చేసుకుంటే ఏమైతే అవసరం ఉంటాయో అన్నీ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ స్మాల్ కిడ్స్ నుంచి అందరికీ, ఆల్ ఏజెస్ వాళ్ళకి ఉంటాయి. అండ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టిక్కీ నోట్స్ ఉంటాయి ఇక్కడ. నేనైతే నాట్ ఓన్లీ ఇక్కడ, నేను ఆన్లైన్లో కూడా షాప్ చేస్తాను. బట్ ఆఫ్లైన్ అయితే నాకు ఇదొక్క షాప్ బాగా ఇష్టం అనమాట. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఈ షాప్ వెళ్తే వెళ్ళండి. దెర్ ఆర్ మెనీ వెరైటీస్ అండ్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మీకు దొరుకుతాయి ఇక్కడ. ఓకే, యాక్చువల్లీ నిన్న తీసుకున్న స్టేషనరీ, కాకపోతే నిన్న నాకు ఫుల్, అసలు బయట ఎంత వేడి ఉందంటే చాలా వేడి ఉంది. ఇంకా వచ్చేసి నేను కొంచెం న్యాప్ తీసుకొని చదువుకున్నాను. అస్సలు వీడియో తీసే ఓపిక లేకుండా అనమాట బయట అంత హ్యూమిడిటీకి. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నానో స్టేషనరీలో అది చూపిస్తాను మీకు. అండ్ ఈసారి ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఈసారి ఏదైతే రిక్వైర్డో అదే తీసుకున్నాను అనమాట. సో ఇది 5 subjects నోట్బుక్. అంటే ఇక్కడ డివిజన్స్ వస్తాయి కదా, అలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి
ఎలా అంటే మెయిన్స్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్, లేకపోతే మనము కరెంట్ అఫైర్స్ డిఫరెంట్గా రాసుకుంటే సబ్జెక్ట్స్కి యూస్ఫుల్ ఉంటుంది. మ్యాక్సిమం నేను A4 సైజే యూజ్ చేస్తాను, బట్ కొన్నిటికి ఇట్లా ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది కదా అని రివిజన్కి చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో వాటి కోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నాను అండ్ ఇది తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ అయితే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ సెగ్రిగేట్ చేసుకోనికి ఈ ఫైల్స్ తీసుకున్నాను. ఈ ఫైల్స్ నా దగ్గర ముందు నుంచి ఎప్పటి నుంచో నేను అక్కడ కూడా ఇవే తీసుకుంటాను. ఇంకా నాకు వేరే ఏం తీసుకోవాలనిపించదు అనమాట. ఇందులో ది థింగ్ ఏంటంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక సబ్జెక్ట్కి మనము స్టాటిక్ సిలబస్ ఇక్కడ స్టోర్ చేసుకుంటే డైనమిక్ సిలబస్ అనేది అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే వైస్ వర్సా. అందుకని చెప్పేసి ఇవి నాకు చాలా ఇష్టము అండ్ ఇవి నేను చాలా యూజ్ చేస్తాను అనమాట. అవే ముందు తీసుకునేవి అన్నీ ఫుల్ అయిపోయినాయి, ఇంకొన్ని అవసరం ఉన్నాయని చెప్పేసి అదొకటి తీసుకున్నా. అండ్ టెస్ట్ సిరీస్ కోసం అని చెప్పేసి టెస్ట్ సిరీస్ పేపర్స్ మనం స్టోర్ చేసుకోనికి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా. రివిజన్ టైంలో నాకు లాస్ట్ ప్రిలిమ్స్ అప్పుడు చాలా ఇబ్బంది అయింది. అందుకని చెప్పేసి మెయిన్స్కి యూజ్ అవుతుంది కదా, ఇందులో ఇట్లా మనం పేపర్స్ అన్నీ పెట్టుకుంటే మన రివిజన్ టైంలో చాలా యూజ్ అవుతాయి. అండ్ దట్టు PYQ క్వశ్చన్స్ కూడా బయట దొరుకుతుంటాయి ఇక్కడ, క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక ఫైల్ తీసుకున్నా. అండ్ దెన్ పెన్స్ తీసుకున్నా. అవన్నీ నేను డెస్క్ టూర్ ఇందులో చేయాలా లేకపోతే సపరేట్ చేయాలో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి చేస్తాను. అండ్ చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు కదా స్టేషనరీ బ్లాగ్ ఒకటి చేయండి అని. ఒకవేళ ఇది ఎక్కువ కాకపోతే ఇందులోనే చేసేస్తా, లేకపోతే నేను సపరేట్గా స్టేషనరీ అసలు నా దగ్గర ఏమున్నాయి అవన్నీ కూడా ఏంటో చూపిస్తాను. నాకు స్పెషల్లీ స్టేషనరీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇవన్నీ ఇలా చదువుతున్నప్పుడు అవసరమా, లేకపోతే ఇంకా ఏదో చదువుతున్నప్పుడు ఇవన్నీ అవసరమా, ఒక పెన్ను సరిపోయింది, ఒక పెన్తోనే నేను కూడా రాసేది, అవన్నీ యూజ్ చేయను. బట్ ఐ లవ్ స్టేషనరీ ఐటమ్స్. నేను ఎక్కడైనా వెళ్తే నేను అవి కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడతాను అనమాట. సో ఇష్టం ఉన్న దగ్గర విల్ బీ వెరీ హ్యాపీ, పీస్ఫుల్గా ఉంటాం కాబట్టి తీసుకోవడంలో తప్పేం లేదని నా పర్సనల్ ఒపీనియన్. అలా కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ముందే చెప్తున్నాను. సో ఎస్, ఒకవేళ ఇందులో చేసేది ఉంటే కంటిన్యూషన్ వీడియో వస్తుంది, లేకపోతే విల్ బీ సీయింగ్ ఇన్ ద అదర్ వీడియో. బాయ్. హలో, ఇది చాలా రోజుల తర్వాత తీసుకున్నాను స్టేషనరీ. తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 days తర్వాత తీసుకుంటున్నా. అస్సలు ఇంట్రెస్ట్ రావట్లే. దట్ టూ మెయిన్స్కి కొంచెం ప్రిపేర్ అవుతున్నా కాబట్టి కొంచెం డిలే చేస్తున్నా అనమాట చేయనీకి. ఐ నో యూ పీపుల్ ఆర్ వెయిటింగ్, బట్ ఐఎమ్ సో సారీ ఫర్ దిస్. ఎందుకంటే ఇలా చదువుతూ అండ్ స్ట్రెస్ వల్ల కొంచెం వీడియోస్ తీయడం ల్యాగ్ అవుతుంది. అండ్ ఈరోజు ఖచ్చితంగా మీకు డెస్క్ మొత్తం చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. నేను స్టేషనరీతో పాటే ఇది కూడా పెట్టేస్తాను. ఓకే, కీప్ వాచింగ్. ఓకే, లెట్ us స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇది నేను రీసెంట్గా తీసుకున్న చైర్ అనమాట. మీరందరూ షార్ట్స్లో చూసుంటారు. దిస్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఫర్ లాంగ్ అవర్స్. అయితే దీని కాస్ట్ చాలామంది అడిగారు అండ్ దీని కాస్ట్ అయితే లిటిల్ బిట్ ప్రైజీ, 8,000. బట్ ఆన్లైన్లో చూస్తే 22,000 ఉందన్నమాట. అండ్ ఏంటంటే దీనికి లంబార్ సపోర్ట్ ఉంది అండ్ నెక్ రెస్ట్ ఉంది. సో ఇవి రెండు ఉంటే మనం ఎన్ని అవర్స్ చదువుకున్నా కొంచెం బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ రాకుండా ఉంటుంది అనమాట. ప్రైస్ ఎక్కువైనా కానీ మనకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న థింగ్స్కి మనం కొంచెం దేనికన్నా అంత ఈజీగా అడాప్టబుల్ లేదు కాబట్టి మనం ముందే ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. నాకైతే ప్రస్తుతానికి బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ లేదు, బట్ కొంచెం లోవర్ బ్యాక్ పెయిన్ అనిపించింది ప్రిలిమ్స్కి చదివేటప్పుడు. సో ఎందుకు అంత అని చెప్పేసి ముందే మనము ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకుందాం అని చెప్పేసి మెల్లిమెల్లిగా కొంచెం మనీ సేవ్ చేస్తూ అండ్ ఫైనలీ ఇదైతే తీసేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్. మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ అఫోర్డ్ చేయగలిగితే బెస్ట్ తీసుకోండి లాంగ్ అవర్స్ చదువుకునే వాళ్ళు. లేకపోతే నార్మల్గా అయితే ఏ చైర్ అయినా ఓకే. అండ్ ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది చైర్. ఇక్కడైతే నా సెల్ఫ్ హెల్ప్ బుక్స్, ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్ బుక్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది కూడా రీసెంట్ పర్చేస్ నాది. అండ్ ఇందులో బుక్స్ అన్నీ పెట్టుకున్నాను ఏవైతే చదువుకుంటానో, NCERTs అండ్ ఆల్. అండ్ దిస్ ఈస్ ది ట్రీ, చక్ర ట్రీ.
ఇక్కడైతే నేను ఎవ్రీడే చదువుకునే బుక్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది డెస్క్, ఇది నా టంబ్లర్స్ నేనైతే ఒక 2 మెయింటైన్ చేస్తా. ఇదొకటి అండ్ ఆ పింక్ ఒకటి అనమాట. ఇవి రెండు ఏంటంటే 1 లీటర్ ఉంటాయి. సో 2 లీటర్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ 2 టంబ్లర్స్. అండ్ ఇక్కడ చదువుకునేవి అండ్ న్యూస్ పేపర్ అండ్ ఆల్సో ఈ బుక్ నేను రీసెంట్లీ చదువుతున్నా, చాణక్య ఇన్ డైలీ లైఫ్ అనేది చాలా బాగుంది. అండ్ దెన్ కమింగ్ టు హియర్, నేను ప్రిలిమ్స్ అప్పుడు రాసుకున్న స్టిక్కీ నోట్స్ అనమాట. గుర్తు లేనివన్నీ ఇక్కడ స్టిక్ చేసుకుంటే ఎవ్రీడే కొంచెం చదువుకోనికి యూజ్ అవుతుంది. సో దిస్ ఆర్ ది స్టిక్కీ నోట్స్. అండ్ ఇది కూడా ప్రిలిమ్స్ అప్పుడు డైలీ టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి రాసుకున్నాను, అదొకటి. అండ్ దెన్ ఇక్కడ పాజిటివ్ అఫర్మేషన్స్. అండ్ ఇదైతే చాలా స్పెషల్, మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. నా జర్నీ, నా యూపీఎస్సీ జర్నీ అనేది ఒక మ్యాగజైన్లో వచ్చింది. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఏం చేశారంటే ఒక ఫ్రేమ్ రూపంలో ఇచ్చి అది మర్చిపోకుండా ఉండడానికి గిఫ్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇక్కడ కొన్ని అఫర్మేషన్స్ అండ్ ఇక్కడ కూడా కొన్ని అఫర్మేషన్స్. ఇది పిన్ బోర్డ్, బేసిక్లీ మనము ఏదైనా స్టిక్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఇలా ఒక అఫర్మేషన్ లాగా స్టిక్ చేసుకున్నా, సో దట్ ఐ విల్ బీ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ అని చెప్పేసి. అండ్ దెన్ ఇది స్విచ్ బోర్డ్ విచ్ షుడ్ లుక్ వెరీ ఆర్గనైజ్ అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా, విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఎస్, దిస్ ఇస్ అబౌట్ ది టాప్ డెస్క్. ఇప్పుడు నేను స్టేషనరీ ఐటమ్స్ చూపిస్తాను మీకు. సో ఎస్, ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే నా పౌచెస్ ఉంటాయి, ఇదొకటి అండ్ ఇదొకటి. అండ్ హియర్ కమ్స్ బుక్ మార్క్స్ ఏంటంటే నేను బుక్స్ చదువుతాను కాబట్టి ఇక్కడైతే స్టాప్ చేశాను అక్కడ స్టిక్ చేసుకోనికి. దిస్ ఆర్ మ్యాగ్నెటిక్. అండ్ ఇక్కడ పవర్ బ్యాండ్స్, ఇక్కడ అన్నీ నా లిప్ బామ్స్ అండ్ హ్యాండ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఇక్కడేమో మైక్ రిలేటెడ్ అండ్ లోపల ప్లానర్స్ అండ్ స్టిక్కర్స్ అనమాట. వీటి గురించి సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, చేసేస్తాను, కానీ ఇప్పుడైతే చాలా పెద్ద లెంతీగా అవుతుంది. అండ్ హియర్ కమ్స్ మై జర్నలింగ్ బుక్ అండ్ దానిపైన ప్లానర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఫస్ట్ ట్రాక్లో ఏంటంటే కొంచెం ఎవ్రీడే బేసిస్ ఉన్నాయి, తీసుకుంటాను అనమాట, పెట్టేసుకున్నాను. సో కమింగ్ టు ది సెకండ్ ర్యాక్, ఇదేమో పెన్స్ అనమాట. వన్ థింగ్ నేను మళ్ళీ ముందే చెప్తున్నాను మీకు, ఇవన్నీ పెన్స్ అవసరమా అంటే అవసరం లేదు, కానీ స్టేషనరీ లవర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి రిలేట్ అవుతుంది, వాళ్ళకి ఇష్టమై ఉంటాయి. సో నేను కూడా అంతే అనమాట, నేను జర్నలింగ్ చేస్తాను కాబట్టి నాకు కొన్ని జెల్ పెన్స్ అవన్నీ యూజ్ అవుతాయి. అండ్ సమ్టైమ్స్ ఊరికే అలా ఉండడం కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఓన్లీ స్టేషనరీ లవర్స్ కెన్ రిలేట్ టు ఇట్. సో ప్లీజ్ డోంట్ జడ్జ్, ఓకే? సో ఎస్, అండ్ ఈ పెన్స్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసేటివి. దీస్ ఆర్ ఆల్ ఫర్ మై మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అండ్ దీని కింద జెల్ పెన్స్ కూడా ఉన్నాయి, కొన్ని హెడ్డింగ్స్కి అలానే నోట్ మేకింగ్ కూడా ఈ పెన్సే యూజ్ చేస్తారనమాట. అండ్ దెన్ హియర్ ఇట్ కమ్స్ బ్లాక్ జెల్ పెన్స్. అండ్ ఈ పెన్స్ అయితే నాకు కొలాబ్కి వచ్చాయి, ఇవి కూడా చాలా స్మూత్గా ఉన్నాయి, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇవి కొన్ని జెల్ పెన్స్. అండ్ హియర్ కమ్స్ హైలైటర్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ హైలైటర్స్ నేను చాలా యూజ్ చేస్తాను అనమాట నోట్స్ మేకింగ్కి, అది కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది అండ్ నోట్స్ అవేటప్పుడు బోర్ కొట్టవన్నమాట. ట్రై దిస్ హ్యాక్. అండ్ ఈ హైలైటర్స్ గురించి చెప్తాను. ఇది నేను తీసుకున్నప్పుడు 1.5 year బ్యాక్ అనుకుంటా. ఇట్ వాస్ అరౌండ్ 600 ప్యాక్. ఇందులో ఒక 6 హైలైటర్స్ వస్తాయి, డిఫరెంట్ కలర్స్. అండ్ ఇది 600. ఇప్పుడు ఎంత స్మూత్ ఉంటుంది అంటే, అండ్ ఇది బ్లీడ్ కూడా అవ్వదు, అంటే ఐ మీన్ వెనకాల కూడా మార్క్ అవ్వదు అనమాట A4 సైజ్లో. సో ఎంత బాగుంటాయి. అది హైప్ చూసి నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు 1500, 2000 పెట్టారు. అసలు ఎంత ఫుల్ షాక్ అయ్యాను, ఇంకా ఇవి తీసుకోవడం మానేసాను, అప్పుడు తీసుకునే ఉన్నాయి. అండ్ దాని తర్వాత ది బెస్ట్ అంటే ఇవి చాలా బాగున్నాయి, ఇవి కూడా బ్లీడ్ అవ్వట్లేదు. అండ్ దిస్ ఆర్ అఫోర్డబుల్, ఇవి తీసుకుంటే తీసుకోండి. అండ్ ఇక్కడ ప్లాస్టర్స్ అండ్ కొన్ని పేపర్కి యూజ్ చేసేటివి క్లిప్స్ కొన్ని ఉన్నాయి. అండ్ హియర్ ఆల్సో పేపర్ క్లిప్స్. అండ్ లోపల కొంచెం అన్నెసరీ థింగ్స్ ఉంటాయి, సీజర్. అండ్ లోపల కొన్ని ఫ్లాష్ కార్డ్స్ లాంటివి ఇప్పటికి యూజ్ కావు, ఇక్కడ ఉన్నాయి మాత్రమే ఇప్పుడు నేను యూజ్ చేసేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెకండ్ ర్యాక్. అండ్ థర్డ్ ర్యాక్ విచ్ ఈస్ మై ఫేవరెట్ ఏంటంటే స్టిక్కీ నోట్స్. ఇన్ని ఉన్నాయా అనుకోకండి, ఇన్ని ఒకసారి తీసుకోలేదు నేను. ఎక్కడ నచ్చితే స్టిక్కీ నోట్స్ అక్కడ తీసుకుంటా, ఎందుకంటే 50-60 రూపీసే ఉంటాయి. అన్నీ ఒకసారి తీసుకుంటే హ్యూజ్ అయిపోతాయి. నాకు ఎక్కడైతే నచ్చినా, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్కడ నచ్చినా నేను ఆ 50 రూపీస్ పెట్టేసి తీసేసుకుంటాను అనమాట. సో నా దగ్గర చాలా స్టిక్కీ నోట్స్ ఉన్నాయి, డిఫరెంట్ అనమాట. సో కొన్నేమో ఇలా
డిజైన్, కొన్నేమో ప్లేన్ ఉంటాయి, కొన్నేమో టు డూ లిస్ట్ లాగా ఉంటాయి, అండ్ కొన్నేమో ఇవి లాంగ్ స్టిక్కీ నోట్స్. ఇవి మనము లాంగ్ ఏమైనా రాసుకోవాలి అంటే లైక్ దట్, అక్కడ రాసాను కదా, సారీ ఇట్ ఇస్ నాట్, ఇలా ఈ స్టిక్కీ నోట్స్ అనమాట లాంగ్ ఇవి. అండ్ దెన్ ఇది కూడా, ఇది ఒక డిఫరెంట్, నాకు ప్లానర్కి వచ్చింది ఇది ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ ఏంటంటే బుక్ మార్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిదానికి చదువుకొని, అది షో ఈవెంట్ చదువుకొని ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అక్కడ అతికించుకోవడానికి అనమాట. లెట్ మీ షో. ఇలా ఉందా, ఈ పేజ్లో నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా, సో ఇది డైరెక్ట్ మనం ఓపెన్ చేసేలా ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ది బుక్ మార్క్స్. ఇవి కూడా చాలానే ఉన్నాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్ అలా ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ పెన్సిల్స్, ఇక్కడనేమో పిన్ బోర్డ్కి యూజ్ అయ్యేటివి ఉన్నాయి. అండ్ ఫెవికాల్, అండ్ ఇవి కూడా పేపర్ క్లిప్స్ అతికించుకోవడానికి, పేస్టల్ కలర్స్ బాగున్నాయి. అండ్ ఇది నోట్ ప్యాడ్స్, ఇది బుక్ ఫర్ మై సెల్ఫ్. ఇక్కడ నేను కొన్ని నా గురించి పర్సనల్ జర్నలింగ్ చేసుకుంటానమాట, ఆ పర్సనల్ జర్నలింగ్. అండ్ దెన్ లోపల ఇవి ఫ్లాష్ కార్డ్స్, ఇందులో నేను రాసుకుంటాను ఇంపార్టెంట్వి. అండ్ యా దట్స్ ఇట్, చూసేయండి, నాకైతే చాలా ఇష్టం ఇవన్నీ. అండ్ ఎస్, ఇవి థర్డ్ ర్యాక్. నౌ కమింగ్ టు ది ఫోర్త్ ర్యాక్, గజిబిజి ర్యాక్ అనమాట ఇది. సో బేసిక్లీ ఇదేంటంటే జస్ట్ నోట్స్కి ఫైల్స్ అండ్ ఆల్ ఉంటాయన్నమాట. ఇక్కడ డిఫరెంట్ ఫైల్స్ నేను అన్నీ స్టోర్ చేసుకున్నాను, నోట్స్ రైటింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇది పెద్దగా ఓన్లీ ఫైల్స్ రిలేటెడ్, ఇది కూడా ఫైల్స్ రిలేటెడే, ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. సో నోట్స్ మేకింగ్, పేపర్స్ అండ్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది స్టేషనరీ separate IKEA rack అనమాట. So yes, that's all about the stationery vlog and my stationery desk. If you like it, comment చేయండి ఏం నచ్చాయో మీకు కూడా. If in case మీకు నచ్చినవి నేను ఫ్యూచర్లో గివ్ అవే ఇవ్వచ్చు. Let's meet in the another vlog. Until then, bye bye, have a nice day.